వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా. మైసెల్ఫ్ ఈశ్వర్. ఘట్టమనేని వంశం నుంచి మరొక వారసుడు దిగబోతున్నాడు. త్వరలో డెబ్యూ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అతను ఎవరో కాదు, మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య రమేష్ బాబు వాళ్ళ కొడుకు. రమేష్ బాబు గారు ఆరోగ్యరీత్యా చనిపోవడం జరిగింది, మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు గారి వారసుడుగా ఘట్టమనేని గౌతమ్ కృష్ణ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. సో ఈలోపే రమేష్ బాబు వాళ్ళ అబ్బాయి అయినటువంటి ఘట్టమనేని జయకృష్ణ మన ముందుకు రాబోతున్నారు. యాక్టింగ్ క్లాసెస్లో కొంచెం బిజీగా ఉన్నారు. అతి త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని లుక్స్ బయటకు వచ్చాయి. ఫోటోషూట్ తీపించినటువంటి కొన్ని పిక్చర్స్ బయటకు వచ్చాయి. ఘట్టమనేని జయకృష్ణ ఒక మహేష్ బాబు అండ్ కృష్ణ గారి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీచర్స్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఆ కుర్రవాళ్ళలో. చాలా స్క్రీన్ ప్రెజెన్స్ ఒక రేంజ్లో ఉంటుందని చెప్పేసి మన ఫోటోలో చూస్తేనే అర్థమైపోతుంది. మరి నటన బాగుంటేనే అందం ఇంపార్టెంట్ కాదు, అభినయం ఇంపార్టెంట్. మరి ఆ అబ్బాయిలో ఎంత అభినయం ఉందా ఏంటనేది ఆ డైరెక్టర్ ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు. ఎప్పుడైతే అనౌన్స్ చేశారో సో ఆ ఫ్యామిలీ నుంచి ఇతను డెబ్యూ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పేసి చాలామంది ప్రొడ్యూసర్స్ క్యూ కట్టారట. మరి ఘట్టమనేని వారసుడి నుంచి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నాడు అని అంటే, ఒక డెబ్యూ హీరో, ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బడా ప్రొడ్యూసర్లు కానివ్వండి, అప్కమింగ్ ప్రొడ్యూసర్లు కానివ్వండి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఘట్టమనేని ఎవరైతే ఇప్పుడు జయకృష్ణ మన ముందుకు రాబోతున్నారో సో అతని ఎంట్రీ కోసం కూడా ఫ్యాన్స్ అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు గారికి వాళ్ళ అన్నయ్య రమేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. సో అతని కొడుకైనటువంటి ఘట్టమనేని జయకృష్ణ తాలూకు బాగోగులు కూడా చూసుకుంటూ ఉంటున్నారట. మరి దగ్గరుండి తన బ్యానర్లో రమేష్ బాబు అంటూ వాళ్ళ అన్న కొడుకుని లాంచ్ చేస్తారా, లేకపోతే వేరే ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ లాంచ్ చేస్తారా ఏంటి అనేది ఫ్యాన్స్ అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు.